బొమ్మరిల్లు సినిమాతో భారీ పాపులారిటీ సంపాదించుకొని తెలుగు ప్రేక్షకులను అలరించిన జెనీలియా తెలుగు మాత్రమే కాకుండా హిందీ, తమిళ్, మరాఠీ చిత్రాల్లో కూడా నటించింది. జెనీలియా 2002లో రితేష్ దేశ్ముఖ్తో ప్రేమలో పడి 2012లో పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాకు గ్యాప్ ఇచ్చిన ఈమె 2 మగపిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే ప్రేమలో ఉన్నప్పుడే ఒక అర్ధరాత్రి రితేష్ పెట్టిన మెసేజ్కి తాను కంగారు పడ్డానని, కృంగిపోయానని జెనీలియా కామెంట్ చేసింది. అర్ధరాత్రి దాటాక అప్పుడే తెల్లవారుతూ ఉండగా 2:30 గంటలకు రితేష్ పంపిన టెక్స్ట్ మెసేజ్ చదివి ఏం జరిగిందో అర్థం కాక ఎమోషనల్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జెనీలియా మాట్లాడుతూ, మేము డేటింగ్లో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. దానిని నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. రితేష్కి ఆలస్యంగా నిద్రపోవటం అలవాటు. అయితే నేనేమో త్వరగా నిద్రపోతాను. ఒకరోజు ఏమైందో ఏమో తెలియదు కానీ అర్ధరాత్రి 1 గంట తర్వాత నాకు ఒక సందేశం పంపించారు రితేష్. బ్రేకప్ చెప్పుకుందామంటూ మెసేజ్ పంపించాడు. తెల్లవారుజామున ఆ సందేశం చూసి షాక్ అయ్యాను. చాలా బాధగా అనిపించింది. మరుసటి రోజు రితేష్ మేల్కొనే వరకు నేను ఎదురు చూశాను. మొదటి రోజు ఉదయం రితేష్ నాకు ఫోన్ చేసి ఏం చేస్తున్నావని అడిగాడు. నాకు కోపం వచ్చింది. ఇకపై మనం మాట్లాడుకోకపోవటం మంచిది, నువ్వేమనుకుంటున్నావు అన్నాను. దీంతో రితేష్ ఏం జరగనట్లు అలా ఎలా మాట్లాడుతున్నావంటూ కేకలు వేశాడు. ఆ తర్వాత రాత్రి జరిగింది గుర్తు చేసుకుని తాను కేవలం జోక్గా ఆ సందేశం పంపానని, ఆ రోజు ఏప్రిల్ 1 కావటంతో అలా చేశానని రితేష్ వివరించాడట. ఆ తర్వాత అంతా సర్దుకుందని చెప్పుకొచ్చింది జెనీలియా. ఇకపోతే తాను తన కెరీర్లో తీసుకున్న మంచి నిర్ణయాలతో రితేష్ను పెళ్లి చేసుకోవటం ఒకటి అని చెప్పుకొచ్చింది జెనీలియా. మొత్తానికైతే ఈ విషయాలు వైరల్గా మారుతున్నాయి.